రే బ్యాక్ కెమెరా ఆన్ చేయరా. మొఖాన్ని చూడాలన్నావు. ఎక్కడున్నావు నువ్వు? ఆ అబ్బాయిలందరూ కలిసి చిన్నింట్లో కదా ఉండేవారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? నిమ్మి ఫ్లాట్ కి వచ్చాను. ఎవరు ఆ మైల అత్తయ్య మనవడా? అవును. సరే గాని ఇల్లు చూపించి చూద్దాం. ఇల్లు చూసి నువ్వేం చేస్తావు? ఒక నిమిషం. ఏంట్రా అది? ఏంటది? సోఫా. కనిపిస్తది కనిపిస్తది. ఊరికే ఏంట్రా ఇంత పెద్ద ఇల్లు? ఇదేమన్నా సొంత ఇల్లా? అద్దెక కదా ఉన్నాం. ఇద్దరు ఎంత అద్దెచ్చుకుని ఉంటున్నారా? మీరు మాత్రమే ఉంటున్నారా? మీతో ఇంకెవరైనా ఉంటున్నారా? ఆ అమ్మ కాల్ చేస్తుంది. నేను తర్వాత మాట్లాడుకుంటానులే. నువ్వు ఇంకేమన్నా రూమ్స్ ఉంటే చూపించు. ఇంకేం రూమ్ ఉంది చూపించడానికి? కావాలంటే రోడ్ గా బెంగళూరు మొత్తం తిరుగుతాను. వీడియో కాల్ లోనే చూడు. సరే సరే, మొహలా ఎత్తి పెట్టుకోకు. బాయ్. పెట్టే. అయ్యో, You useless piece of shit. You dumb. Move. Move. You son of a bitch. సారీ. Idiot. Hello. Vijay. Fucking idiot. You better tell him I'll throw him out of the house. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? నా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. Idiot. మంచి నిద్రలో ఉన్నావేమో. ఆఫీస్కి వెళ్ళలేదా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ, ఇంటికా వెళ్తున్నావు? యాక్చువల్లీ బానే ఆడావు. చాలా ట్రెడిషనల్ గా. ఇట్ వాస్ గుడ్. ఏమండి ముందు మీరు కనిపించలేదు, ఆఖరిగా వచ్చారా? కొంచెం వర్క్ ఉండింది. ఏమండి ట్రెడిషనల్ డే రోజు ఏంటండి వర్క్? యుఎస్ లో ఉండే వాళ్ళకి ట్రెడిషనల్ డే అంటే ఏంటో తెలీదు. లేదు, పొద్దున్నే చీర కట్టుకుని అందంగా బయలుదేరారా, ఎక్కడ రాకుండా పోతారు. లవ్ చేస్తున్నావా? లేదు. షూర్? షూర్ అండి. ఓకే. ఎందుకు అలా అడిగారు? లేదు, ఊరు నుంచి వచ్చే కుర్రాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ ని రొమాంటిసైజ్ చేస్తారు, అందుకే. సరే బాయ్. హలో, చెప్పరా. రే ఎక్కడున్నా? ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఏం లేదు, సుబ్బు కాల్ చేసింది. ఒంట్లో బాగాలేదందిరా, ఒకసారి వెళ్ళి చూస్తావా? రే నిన్నేరా. హలో. ఏమైంది? ఏమైందంటే తనకి తెలియదురా, ఫీవర్ అంది. అసలు బాగాలేదంటుంది. ఒకసారి వెళ్ళి చూడు. ఏంట్రా? నేను కాస్త బిజీగా ఉన్నాను రా. కావాలంటే నేను నైట్ వెళ్ళి చూడనా, లేకపోతే పొద్దున చూస్తాను. రే తను ఒంట్లో బాగాలేదంటుందిరా. రే ఎక్కడికి? ఆఫీస్కి రావట్లేదా?
ఆగు, వాడిని కిందకి రమ్మని చెప్తాం. పిలవరావన్నీ. హలో హలో. హలో రే వచ్చేసాం, త్వరగా బ్యాగ్ తీసుకొని కిందకి రా. హలో ఆ, నాకు జ్వరంగా ఉంది. ఏంటి నా వల్ల కావట్లేదు. మీరు వెళ్ళరండ్రా. ఏంటి జ్వరమా? 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 అవును, అవునా డాక్టర్ చాలా సీరియస్ గా ఉంది, బయట ఎక్కడ తిరగద్దు అని చెప్పారు. సీరియస్ గా ఉన్నావా? నిన్ను పొద్దున వరకు నాతో వాడు చూసావా మనతో ఎలా ఏమన్నాడురా? అబద్ధాలు చెప్తున్నాడు? ఆగు ఒక నిమిషం, ఆఫీస్కి బక్స్కి ఫోన్ వచ్చేటప్పుడు బానే చేస్తాను. కదా ఉన్నాడు. అలాగే జ్వరం వచ్చిందంటే వాడిని అడగరా. బాగా హలో అడుగు. బక్స్. హలో, ఉమ్, ఒక్క నిమిషం. ఆ? ఎక్కడికి వెళ్తున్నాడు? 32. ఏంటి కాండం? ఏమనుకుంటున్నావు? నీ కొట్టుకొస్తే వేరేం కొనరా? ఇదే కొంటారా ఏంటి? రే, వాడు నీ దగ్గర పర్ఫామ్ చేసినట్టే నా దగ్గర చేస్తున్నాడ్రా. వెళ్ళి ఆ థర్మోమీటర్ పట్టరాపో. వారిని జ్వరంగా ఉందన్నాను, కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకురాకుండా వచ్చారు. జ్వరం ఏమేం పనులు చేస్తున్నాయి చూడు బక్స్. అరే ఇలా చూడు, బ్రాండెడ్ చొక్కా, జీన్స్, అరే బ్రాండెడ్ వాచ్ వేసుకొని ఇలా పడుకున్నాడో చూసావు నువ్వు? హ, తట్టుకోలేనంత జ్వరం బక్స్. నా వల్ల కావట్లేదు బక్స్ అన్న. ఓ, అందుకనే ఏసీ 18లో ఉందా బంగారం? అలాగరా తమ్ముడు, ఏం బెంగలేదు. అయ్యో, జ్వరం అంటుకుంటుందిరా. నువ్వు రేయ్, నోరు రేయ్, మాత్రం తెరు, రేయ్, జ్వరం రేయ్, అంతమని జ్వరం తెలిసిపోతుంది. అంటుకుంటుంది బక్స్ అన్న. కొట్రా. కూర్చో. రేయ్, వద్దు, బక్స్ అన్న. నోరు తెరు. తెరవమంటున్నానా? ఎవరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నా? నోరు తెరవు. వదలకరా, రేయ్. నీ నాటకాలు నా దగ్గర కాదు, వదలరా. గొంతులో దింపుతా. కదలరా. రేయ్, వదలకరా. ఇస్తున్నానుగా. ఏయ్, ఆగు. ఎంతుంది? అవునరా, ఫీవర్ చాలా తక్కువగా ఉంది. అయ్యో పాపం. అది వైరల్ ఫీవర్ బక్స్ అన్న. సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది, పొద్దున్న తగ్గిపోతుంది బక్స్ అన్న. అలాగా? అరే చ్చ!